హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీ చూద్దాం. పిల్లలకి చాలా ఇష్టమైన చాక్లెట్ అండ్ పూల్ మక్కన కాంబినేషన్లో చూద్దాం. ఫస్ట్ మనకి ఈ రెసిపీ చేయడానికి 3 ఇంగ్రీడియంట్స్ కావాలి అంతే. పూల్ మక్కన, చాక్లెట్ అండ్ నువ్వులు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం పూల్ మక్కన తీసుకొని పూల్ మక్కన ఒక కప్ వేసేయాలి. పూల్ మక్కన వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం క్రిస్ప్ అయ్యే వరకు వేయించుకోవాలి. క్రిస్ప్ అయ్యే వరకు స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలి. క్రిస్ప్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో వాటర్ పెట్టి దాని మీద ఇంకొక బౌల్ పెట్టి డబల్ బాయిలర్ లాగా పెట్టాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి డబల్ బాయిలర్ లాగా ఇంకొక బౌల్ పెట్టేసేయాలి. అప్పుడు ఆ బౌల్ హీట్ అవుతుంది అనిపించినప్పుడు అప్పుడు వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ ఉంది కదా, ఆ డార్క్ చాక్లెట్ వేసేయాలి. డార్క్ చాక్లెట్ వేసిన తర్వాత అది స్లోగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏదైనా ఒక స్పాచులా తీసుకొని స్పాచులాతో దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఉంటే అది మెల్ట్ అవుతూ ఉంటుంది. మనం మిక్స్ చేస్తూ ఉంటే ఇంకా బాగా మెల్ట్ అవుతుంది అన్నమాట. ఈవెన్గా మెల్ట్ అవుతుంది. వన్స్ అది మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పూల్ మక్కన అందులో వేసేయాలి. ఆ బౌల్ చాక్లెట్ మిక్స్ చేసుకున్న బౌల్ ఉంది కదా, మనం ఆ బౌల్లో వేసేయాలి. అందులో నువ్వులు వేయాలి. నువ్వులు వేయించి పెట్టుకున్న నువ్వులు వేసేయాలి. వేసేసిన తర్వాత నెక్స్ట్ చాక్లెట్ కోటింగ్ లాగా ఆ పూల్ మక్కనకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి నీట్గా. కొంచెం కలిపితే అంత నీట్గా కోట్ అవుతుంది. చాక్లెట్ మిక్చర్ అంతా పూల్ మక్కనకి కోట్ అవుతుంది. కోట్ అయిన తర్వాత ఒక పార్చ్మెంట్ పేపర్ తీసుకోవాలి. పార్చ్మెంట్ పేపర్ తీసుకుంటే దానికి స్టిక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రీజ్ అయిన తర్వాత పార్చ్మెంట్ పేపర్లో మనకు కావాల్సిన షేప్ కానీ సింగిల్గా విడివిడిగా కానీ పెట్టేసుకోవాలి పార్చ్మెంట్ పేపర్లో. ఇంకా మనం చేసుకున్నవన్నీ ఎన్ని కావాలో అన్ని మొత్తం పెట్టేసుకున్న తర్వాత దాని మీద కొంచెం నువ్వులు వేసుకోవాలి. పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టేసిన తర్వాత మనం నువ్వులు వేసుకోవాలి. కొంచెం నువ్వులు వేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా నువ్వులు వేసేసుకొని ఈ పార్చ్మెంట్ పేపర్ తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రీజ్ అయిపోతుంది. 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రీజర్లో ఏం అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెడితే చాలు. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు మనం దీనిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా బాగుంటాయి. ఇంకా పార్చ్మెంట్ పేపర్లో పెట్టినాం కాబట్టి ఇవేం స్టిక్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తాయి. ఇలా మనకి పిల్లలకి హెల్తీ స్నాక్స్ వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్తో ఇచ్చేయచ్చు. పిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్లు ఉంటుంది, చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది, అట్లానే హెల్తీ కూడా తిన్నట్టు ఉంటుంది హెల్తీగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.